ఈ జాయింట్ ట్యాక్సెస్ అని ఒక పదం వినపడుతుంది. ఈ జాయింట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు జాయింట్ టాక్సేషన్ సిస్టమ్ అనేది మీరు అన్నట్టుగా న్యూస్లో ఉన్న విషయం వాస్తవం. మనం ఇప్పటిదాకా ఏంటంటే మన దగ్గర ఉన్నది సింగిల్ ట్యాక్స్ ఫైలింగ్స్. నా ఐటీఆర్లో నా ఇన్కమ్, నా ఎక్స్పెండిచర్స్, నాకు ఎగ్జామ్షన్స్ ఇవి నేను మొత్తం క్లెయిమ్ చేసుకుని నా ట్యాక్స్ నేను ఫైల్ చేస్తాను. మా వైఫ్ దాంట్లో తన ఇన్కమ్ చూపించుకొని తన ఎగ్జామ్షన్స్ కానీ డిడక్షన్స్ కానీ అన్ని క్లెయిమ్ చేసుకొని తన ఐటీఆర్ తను ఫైల్ చేసుకుంటున్నాను. ఓకే, కానీ ఈ జాయింట్ టాక్సేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత, ట్యాక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఒక వ్యక్తికి 20 లక్షలు 24 లక్షలు ఉంది శాలరీ, 22-24 లక్షలు ఉంది అనుకోండి శాలరీ. అతని వైఫ్కి ఎటువంటి శాలరీ లేదు. ఇప్పుడు జాయింట్గా ఫైల్ చేయడం వలన జీరో ట్యాక్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఓల్డ్ రెజిమ్లో అయితే డిడక్షన్స్ ఉంటాయి. ఏంటి 80C, 80D, హెచ్ఆర్ఏ కానీ, తర్వాత 24B అని హౌసింగ్ లోన్ కానీ ఇవి కూడా డబుల్ అవుతాయి. ఇప్పుడు 24B లిమిట్ ఉంది సార్ మనకి, లాకి పడితే 2 lakhs ఉంది. ఇద్దరిది కలిపినప్పుడు మరి 4 lakhs అవ్వాలి కదా. అవును, అదైతే అవుతుంది. కానీ రిబేట్ ఇస్తాడా? అసలు అంటే యాజ్ ఐ ఇంటరాక్ట్ విత్ పీపుల్, కిడ్స్లో స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంత పెయిన్ఫుల్ తెలుసా, బాధ వస్తుంది వాళ్ళ కష్టాలు ఏంటి. థెరపీలు అన్ని నెలకి వేలు, సగం హాఫ్ ఆఫ్ ద ఇన్కమ్ వెళ్ళిపోద్ది. ఇటువంటి అంటే స్పెషల్ కండిషన్ కిడ్స్ ఉన్నా, నెంబర్ ఆఫ్ కిడ్స్ 2-3 ఉన్నా వాళ్ళకి హ్యూజ్ కాస్ట్ కదా. ఇంత ట్యాక్స్ కట్టి మిగిలింది మళ్ళీ అక్కడ స్పెండ్ చేయడం కష్టమైపోతుంది. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సునీల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ బడ్జెట్ 2026 బడ్జెట్ అనాలా? అంతే కదా సార్, ఫిబ్రవరి 1st రోజు. ఎస్. ఈ బడ్జెట్ వస్తున్న తరుణంలో ఈ జాయింట్ ట్యాక్సెస్ అని ఒక పదం వినపడుతుంది. జాయింట్ ట్యాక్స్. ఓకే, నాకు కాస్త అవగాహన ఉంది వేరే కంట్రీలో ఉన్న క్లయింట్స్ చెప్పడం వలన. అసలు మీరు ఈ జాయింట్ ట్యాక్స్ అంటే ఏంటి అందరికీ అర్థమయ్యే విధంగా ఒక సింపుల్ భాషలో చెప్పండి. అసలు జాయింట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు జాయింట్ టాక్సేషన్ సిస్టమ్ అనేది మీరు అన్నట్టుగా న్యూస్ లో ఉన్న విషయం వాస్తవం. బడ్జెట్ లో రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఐసీఐ రికమెండ్ చేసి ప్రపోజ్ కూడా చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ట్యాక్స్ ఫైలింగ్స్ ని వీటన్నిటిని మానిటరింగ్ చేస్తారో, చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేస్తుంటది అంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ కి ముందు ఐసీఐ తరఫున కొన్ని రికమెండేషన్ ఇస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ లో ఏవి ఉంటే బాగుంటుంది, ఎకానమీలో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే బాగుంటుంది అని ఒక రికమెండేషన్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి రికమెండేషన్ తీసుకుంటది. ఐసీఐ అంటే ఇన్స్టిట్యూట్, ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ కానీ, కాస్ట్ అకౌంట్ ఇన్స్టిట్యూట్ కానీ, ఏవైతే హై లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో ఫైనాన్స్ రిలేటెడ్ దాంట్లో అన్ని రికమెండేషన్స్ తీసుకున్న తర్వాత బడ్జెట్ ని ప్లాన్ చేస్తారు. కాబట్టి ఐసీఐ దీన్ని ప్రపోజ్ చేసింది. సో జాయింట్ టాక్సేషన్ సిస్టమ్ అనేది కొత్తనా ఏం ప్రపోజ్ చేసింది? అది కొత్త ఏం కాదు సార్, మన దగ్గర ఆల్రెడీ యుఎస్ లో కానీ, జర్మనీలో కానీ డెవలప్డ్ కంట్రీస్ లో ఉంది. ఓకే, బట్ బెటర్ కంప్లైన్స్ గురించి, బెటర్ ఈజీ ఆఫ్ ట్యాక్స్ ఫైలింగ్స్ గురించి తీసుకొచ్చిన ప్రపోజల్ ఇది. ఓకే సార్, ఇప్పుడు జాయింట్ టాక్సేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏంటంటే మన దగ్గర ఉన్నది సింగిల్ ట్యాక్స్ ఫైలింగ్స్. ఎవరిది వాళ్ళు సింగిల్ గా ట్యాక్స్ ఫైలింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నా ఇన్కమ్ నేను ట్యాక్స్ ఫైల్ చేసుకుంటాను, ట్యాక్స్ ఫైల్ చేస్తాను. నా ఐటీఆర్ లో నా ఇన్కమ్, నా ఎక్స్పెండిచర్స్, నాకు ఎగ్జామ్షన్స్ ఇవి నేను మొత్తం క్లెయిమ్ చేసుకుని నా ట్యాక్స్ నేను ఫైల్ చేస్తాను. మా వైఫ్ దాంట్లో తన ఇన్కమ్ చూపించుకొని తన ఎగ్జామ్షన్స్ కానీ డిడక్షన్స్ కానీ అన్ని క్లెయిమ్ చేసుకొని తన ఐటీఆర్ తను ఫైల్ చేసుకుంటాను. ఓకే, ఎవరిది వాళ్ళమే, ఎవరి ఇన్కమ్ కి ఎవరికి ఇంకొక సంబంధం లేదు ట్యాక్స్ ఎంత పే చేయాలని. కానీ ఈ జాయింట్ టాక్సేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత, ట్యాక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి ఒకటే ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఒకటే ఐటీఆర్ ఫైల్ చేస్తారు. అంటే 2 పాన్ నెంబర్స్ దాంట్లో ఎంటర్ అవుతాయి. ఇప్పుడు ఇప్పుడు నా ఐటీఆర్ లో మా వైఫ్ ఇన్కమ్ ని క్లబ్ చేస్తున్నానని ఫైల్ చేశాను అనుకోండి. తన పాన్ నెంబర్ ఇస్తాను, తనకు సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ ఇస్తాను, తనకు సంబంధించిన క్లెయిమ్స్ ఏమున్నా, హెచ్ఆర్ఏ క్లెయిమ్ కావచ్చు, హౌసింగ్ లోన్ క్లెయిమ్ కావచ్చు, 80C క్లెయిమ్ కావచ్చు, 80D క్లెయిమ్ కావచ్చు, ఏమున్నా కూడా నా ఇన్కమ్ లో యాడ్ చేస్తాము. తర్వాత దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమున్నా అవన్నీ కూడా క్లెయిమ్ చేసుకుని ఓవరాల్ గా టోటల్ గా ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తే ఇద్దరం కలిపి ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు అనేది ఒక ఇండివిజువల్ కి లెటర్స్ ఒక 4 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంది అనుకోండి, నో ట్యాక్స్ అప్ టు 4 lakhs. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేయటం వల్ల ఆమె 4 lakhs కూడా ఇంకా యాడ్ అవుతుంది. ఇన్కమ్ ఒక్కడికే ఉంది, ఆమెకి ఇన్కమ్ లేదు, కానీ ఎగ్జామ్షన్ విల్ గో అప్ టు 8 lakhs వరకు నో ట్యాక్స్ అన్నట్టుగా వస్తుంటారా? ఇన్కమ్స్ యాడ్ అవుతాయి, బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి, ఎగ్జామ్షన్స్ యాడ్ అవుతాయి, డిడక్షన్స్ యాడ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనము బెనిఫిట్స్ సైడ్ వెళ్తే ఎవరికైతే సేమ్ స్లాబ్స్ లో ఉన్నారనుకోండి, సేమ్ స్లాబ్స్ లో ఉన్నారు, లేకపోతే ఈక్వల్ ఇన్కమ్ ఉన్నాయి అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సింగిల్ గా వేసుకున్న, జాయింట్ గా ఫైలింగ్ చేసుకున్న ట్యాక్స్ అయితే సేమ్ గా వస్తుంది. ఎందుకంటే సేమ్ స్లాబ్ లో ఉన్నారు, ఇద్దరు ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసుకుంటారు, ఇద్దరు డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటారు, సేమ్ ఉంటది. కానీ ఎప్పుడైతే డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకోండి ఇన్కమ్ లో, లెట్స్ సే ఇప్పుడు నా ఇన్కమ్ ఒక 14 lakhs ఉంది అనుకోండి, మా వైఫ్ ఇన్కమ్ 2 lakhs ఉంది అనుకోండి,
ఇప్పుడు తన దాంట్లో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 4 లాక్స్ ఉంటది కదా, అవును 2 లాక్స్ క్లెయిమ్ అవుతుంది, మిగతాది యూజ్లెస్ వెళ్ళిపోతుంది కదా. ఆ, ఇప్పుడు ఇన్కమ్ క్లబ్ చేయడం వల్ల ఉమ్, నాది 14, తనకు యాడ్ అవ్వడం వల్ల ఎంత అవుతుంది, 16 లాక్స్ అవుతుంది సార్ ఇన్కమ్. ఓకే 16 లాక్స్ మీద ఇద్దరు కలిపి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బెనిఫిట్ ఎంత ఉంది, 8 లాక్స్. ఆ, సో ఇంకా ట్యాక్స్ దేని మీద పే చేయాలి, 8 లాక్స్ మీదనే పే చేయాలి. ఓకే ఉమ్, ఇంతకుముందు సింగిల్ సిస్టమ్లో ఎట్లుంటున్నాయి, ఇప్పుడు తను 2 లాక్స్ ట్యాక్స్ బెనిఫిట్, నాకు 14 లాక్స్ ఇన్కమ్ ఉన్నందుకు నేను 4 లాక్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తీసుకొని ఇంకో 10 లక్షలు పే మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో అట్లయితే ఇప్పుడు జాయింట్ దాని మీద వచ్చేసరికి 8 లక్షల మీదనే పడుతుంది ట్యాక్స్. Hmm. సింగిల్ ఇప్పుడు మనం చేస్తున్న ప్రజెంట్ సిస్టమ్ లో 10 లాక్స్ మీద పడుతుంది. సార్ ఇప్పుడున్న ట్యాక్స్ ప్రకారం న్యూ రెజ్యూమ్లో ఉంటే ఒక వ్యక్తి ఒక 11-12 ల్యాక్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ పారామీటర్స్. ఇనిషియల్ 4 ల్యాక్స్ ఉండదు, తర్వాత 4 ల్యాక్స్కి 5%, తర్వాత 4 ల్యాక్స్కి 10%, స్టాండర్డ్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ లైక్ నో ట్యాక్స్ లాగా ఉంది కదా. డస్ ఇట్ మీన్ దీని ప్రకారం ఇప్పుడు ఒక వ్యక్తికి 12 లక్షల వరకు 12 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వ్యక్తి ఎఫెక్టివ్గా ట్యాక్స్ పే చేయట్లేదు రైట్, అగ్రీ. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఒక వ్యక్తికి 20 లక్షలు 24 లక్షలు ఉంది శాలరీ, 22-24 లక్షలు ఉంది అనుకోండి శాలరీ, అతని వైఫ్కి ఎటువంటి శాలరీ లేదు. ఇప్పుడు జాయింట్గా ఫైల్ చేయడం వలన జీరో ట్యాక్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా, అది నా పాయింట్. సార్ ఏంటంటే మీరు అన్నట్టుగా 4 లాక్స్ వరకు జీరో ట్యాక్స్ ఉంది, Hmm. దాని తర్వాత 5%, తర్వాత 10%, Hmm. దాని తర్వాత 15% ప్లస్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. Ah. సో 12 లాక్స్ వరకు అయితే ట్యాక్స్ పడట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ రిబేట్. Ah. ఇన్కమ్ ట్యాక్స్ లో ఉండే బెనిఫిట్స్ లలో ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్, రిబేట్ ఈ 3 కేటగిరీస్ లో ఉంటాయి. Okay. సో ఇప్పుడు మనం ఏంటంటే జాయింట్ టాక్సేషన్ సిస్టమ్ లో ఒకవేళ ఇంప్లిమెంటేషన్ వస్తే Hmm. ఎగ్జామ్షన్ 4 లాక్స్ వరకు అయితే ఇస్తాడు, ఓకే 100% షూర్. ఒకవేళ సిస్టమ్ ఇంప్లిమెంట్ యాక్సెప్షన్ వస్తే మాత్రం ఇద్దరికి 4 లాక్స్ ఉంది కాబట్టి Ah. ఇద్దరిది కలిపి 8 లక్షల బెనిఫిట్ మొదటి 8 లాక్స్ ట్యాక్స్ ఫ్రీ. పర్ఫెక్ట్. దాని తర్వాత డిడక్షన్స్ ఉంటాయి, ఓల్డ్ రెజిమ్ లో అయితే డిడక్షన్స్ ఉంటాయి, ఏంటి 80C, 80D, HRA కానీ, దాని తర్వాత 24B అని హౌసింగ్ లోన్ కానీ, Ah. ఇవి కూడా డబుల్ అవుతాయి. ఇప్పుడు 24B లిమిట్ ఉంది సార్ మనకి, సెలబ్రిటీ పడితే 2 లాక్స్ ఉంది, ఇద్దరిది కలిపినప్పుడు మరి 4 లాక్స్ అవ్వాలి కదా, అవును అదైతే అవుతుంది. సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ వస్తే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే కానీ రిబేట్ ఇస్తాడా, రిబేట్ అంటే ఏంటంటే నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంతా చేసిన తర్వాత 12 లాక్స్ ఉన్న వారికి ట్యాక్స్ మొత్తం రిబేట్ చేసేసింది, జస్ట్ లైక్ మనకు డిస్కౌంట్ చేసేసినట్టు. అవును ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మొత్తం చేస్తాము, లాస్ట్ లో డిస్కౌంట్ ఇచ్చేస్తాడు, ఆ, రిబేట్ లాగా వచ్చేస్తుంది మనకి. ఆ రిబేట్ ఇద్దరికి కలిపి 24 లాక్స్ కి రిబేట్ వస్తుందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఒక పర్సన్కి ఇప్పుడు మా వైఫ్ కి 0 ఇన్కమ్ ఉండి, ఆ, హౌస్ వైఫ్ అయి ఉండి, నా ఇన్కమ్ 24 లాక్స్ లోపల ఉంది అనుకోండి, మీరు 20 లాక్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను ఎఫెక్టివ్ గా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 80,000 కట్టాలి సార్. 20 లక్షల ఇన్కమ్ ఉంటే Hmm. అది మొత్తం కలిపినప్పుడు ఇద్దరు కలిపి 24 లాక్స్ వరకు రిబేట్ ఇచ్చాడు అనుకోండి, 0 అయిపోతుంది. అవును. అది బంపర్ బెనిఫిట్ యాక్చువల్ గా మనలాంటి Hmm. నార్మల్ పీపుల్ కి. Hmm. బట్ ఆ రిబేట్ ది ఆలోచించాల్సిన విషయమే, అది చూడాలి. వి నీడ్ టు వెయిట్ ఫర్ బడ్జెట్. ఓకే ఈ జాయింట్ ట్యాక్స్ దాన్ని ఎలా చేస్తారనేది కూడా చాలా క్రిటికల్. జాయింట్ అనగానే అప్పుడే సెలబ్రేషన్స్ ఏం లేదు, ఆ జాయింట్ అని డిక్లేర్ చేయాలి. ఎలాగో ఓల్డ్ రిజిమ్ ఉండదు కదా సార్, ఇంకా మూవింగ్ టు అయితే నెక్స్ట్ 2 years లో తీసేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీలైనంత వరకు ఇప్పుడు చాలా మంది సార్ ఓల్డ్ రెజిమ్ లో మనకి ఏమైనా లిమిట్స్ పెంచుతారా బడ్జెట్ లో అనే డిస్కషన్ వస్తుంది, ఛాన్సెస్ చాలా తక్కువ. 80cc మీట్ ఎప్పటి నుంచో 1.5 ఉంది కదా సార్, పెంచరా సార్ అంటారు. కానీ గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా న్యూ రెజిమ్ ని ప్రోత్సహిస్తూ ఓల్డ్ రెజిమ్ ని స్టాప్ చేద్దాము ఇన్ ఫ్యూచర్ లో అనే ఇంటెన్షన్ లో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా బెనిఫిట్స్ ఏమి ఇచ్చినా న్యూ రెజిమ్ అయితే జరుగుతుంది. ఓకే అది సార్. సో న్యూ రిజిమే ఉంటుందని అనుకుంటే జాయింట్ ట్యాక్స్ అంటే మనం ఓన్లీ ఇద్దరిది కలిపి ఇన్కమ్ అసెస్ చేస్తామని చెప్తున్నాం కదా. యాక్చువల్ గా ఐ హ్యాడ్ ఫ్యూ కంట్రీస్ లో కిడ్స్ ఉంటే కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎక్కువ ఇస్తారు కదా సార్. ఇప్పుడు నిజానికి రియాలిటీ కదా, ఇప్పుడు ఇద్దరు వర్క్ చేసే వాళ్ళకి ఒక్కడే వర్క్ చేసే అతనికి అమితమైన ట్యాక్స్ చేయడం తప్పే. అంటే ఆయన ఫ్యామిలీని పోషించడానికి పని చేస్తున్నాడు, ఒక్కడే పని చేస్తున్నాడు, ఆయన మీద అన్ని ట్యాక్సులు ఉద్దేశం తప్పు. ఇద్దరికి కలిపి ట్యాక్స్ జాయింట్ ట్యాక్స్ చేస్తే గుడ్. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్న వ్యక్తికి పిల్లలు లేని వ్యక్తి కూడా ఒకే ట్యాక్స్ అండి. బాధ్యతలు ఎక్కువ ఉన్న వ్యక్తి సరిపోనీ పేరెంట్స్ అంతా వదిలేస్తే అట్లీస్ట్ నీ కిడ్స్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, అదొక కాస్ట్ ఈరోజు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడానికి కారణం కామన్ రెస్పాన్సిబిలిటీ కిడ్ అనే పరిస్థితికి వచ్చాం. సో కిడ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఆ కిడ్స్ ఎక్స్పెన్స్ ఎంత ఉన్నప్పుడు ఎర్లియర్ లాగా ఇప్పుడు అవి 80Dలు తీసేస్తే కిడ్స్ ఉన్నతనికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. బట్ కిడ్స్ లేనతనికి ఒకటే ట్యాక్స్, కిడ్స్ ఉన్నతనికి ఒకటే ట్యాక్స్. ఇది కూడా మీరు ప్రపోజ్ చేస్తుంది యాక్చువల్ గా. అయితే ఏంటంటే సార్ ఇప్పుడు మనకి పాస్ట్ లో ఓల్డ్ రెజిమ్ ఉన్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉండేవి. 80C లో స్కూల్ ఫీజ్ బెనిఫిట్ గానీ, 80C LIC కాంట్రిబ్యూషన్ కి బెనిఫిట్ గానీ ఉండేవి. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, డిపార్ట్మెంట్ న్యూ రెజిమ్ చేసి స్లాబ్ రేట్స్ తగ్గించింది. అంటే ఇప్పుడు ట్యాక్స్ రేట్ ముందు 10% నుంచి స్టార్ట్ అయ్యేది ఓల్డ్ రెజిమ్ లో. 10, 20, 30 ఉండేవి, 5, 10, 15 ఇవి లేవు.
ఈవెన్ ఇప్పుడు న్యూ రెజిమ్ లో తీసుకొచ్చారు. లిమిట్స్ కూడా మనకు ఓల్డ్ రెజిమ్ లో ఉన్నప్పుడు 2,50,000 వరకే ఉండేది. అవును. ఇప్పుడు 4,00,000 వరకు ఇచ్చారు. ఉమ్. అంటే ఇండైరెక్ట్ గా దాంట్లో కలిసి వస్తుంది. కాకపోతే మీరు అనే పాయింట్ ఏంటంటే కిడ్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి గిఫ్ట్స్ ఏమే ఉంది కదా. ఇప్పుడు Difference ఏదో ఒకటి ఉండాలి. న్యూరిజం అన్నప్పుడు ఇంకా 80D లేనప్పుడు లేనప్పుడు కిడ్స్ ఉన్నతనికి బాధ్యతలు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ కాబట్టి చాలా బాధాకర విషయం నంబర్ ఆఫ్ సార్. కిడ్స్ బట్టి కాబట్టి సమ్ స్లాట్ అంటే ఇట్లా క్లెయిమ్ ఓరియంటెడ్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చూస్తుంది అంటే క్లెయిమ్ ఓరియంటెడ్ కాకుండా స్టాండర్డ్ బెనిఫిట్ ఇచ్చేద్దామని చూస్తుంది. సో కిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు అన్నట్టు లంసమ్ స్టాండర్డ్ సార్ అసలు అంటే యాజ్ ఐ ఇంటరాక్ట్ విత్ పీపుల్ కిడ్స్ లో స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంత పెయిన్ఫుల్ తెలుసా, బాధ వస్తుంది వాళ్ళ కష్టాలు వింటే. థెరపీలు అని నెలకి వేలు సగం హాఫ్ ఆఫ్ ద ఇన్కమ్ వెళ్ళిపోద్ది. ఇటువంటి అంటే స్పెషల్ కండిషన్ కిడ్స్ ఉన్నా, నెంబర్ ఆఫ్ కిడ్స్ 2-3 ఉన్నా వాళ్ళకి హ్యూజ్ కాస్ట్ కదా. ఇంత ట్యాక్స్ కట్టి మిగిలింది మళ్ళీ అక్కడ స్పెండ్ చేయడం కష్టమైపోద్ది. సో ఇప్పుడు జాయింట్ ట్యాక్స్ బదులు ఫ్యామిలీ ట్యాక్సే బెస్ట్. సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీని బట్టి అండ్ హెల్త్ కండిషన్ ఆఫ్ ద ఫ్యామిలీని బట్టి కూడా ట్యాక్స్ వేయాలనిపిస్తుంది నాకు. మేజర్ లీకేజ్ ఇప్పుడు ఎవరైనా బెడ్ రిడెన్ పర్సన్ ఉన్నా, సిక్ అయి ఉన్నా, హ్యూజ్ డిసీజ్ లో ఉన్నా చాలా కాస్ట్ వెళ్ళిపోద్ది. నేను ఐ హావ్ సీన్ కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ 40 lakhs ట్యాక్స్ లో ఉండి పే చేసి వైఫ్ కి జబ్బు వస్తే అదే టైంలో జాబ్ పోతే మొత్తం పోయినాయి, నాకు ఏమి ఇచ్చింది అని కూడా ఉన్నారు. సో ఎస్, జాయింట్ ట్యాక్స్ ఇస్ డెఫినెట్లీ వెల్కమింగ్, చాలా హ్యాపీ. ఆ జాయింట్ ట్యాక్స్ లో అతని డిపెండెన్స్ కూడా కన్సిడర్ చేస్తే చాలా బాగుంటది. మీరు ప్లాన్ చేయాలి సార్, అది ఖచ్చితంగా డెఫినెట్ గా రిక్వైర్మెంట్ అయితే ఉంది. కొద్దిగా నెక్స్ట్ బడ్జెట్ లో కానీ ఈ బడ్జెట్ లో ఫస్ట్ జాయింట్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే నెక్స్ట్ సైడ్ మేబీ ఫ్యామిలీ ఇంకా స్టెప్ బై స్టెప్ బాగుంటది. కానీ మనకి పాస్ట్ ఓల్డ్ రెజిమ్ లో డిపెండెంట్ రిలేటెడ్ డిడక్షన్స్ ఉన్నాయి సార్. అంటే ఓల్డ్ రెజిమ్ ఇప్పుడు మనం ట్యాక్స్ రేట్స్ అవి తగ్గిపోవడం వల్ల, స్లాబ్స్ తగ్గిపోవడం వల్ల కానీ పాస్ట్ లో ఉన్నాయి ఓల్డ్ రెజిమ్. వెరీ చిన్నే కదా సార్, 1,80,000, 80,000, 75,000 ఏంటవి. రియాలిటీకి అక్కడ ఇచ్చిన సంబంధం ఉండదు కదా, సంబంధం లేదు. ఇప్పుడు అదేంటంటే ఆ రూల్స్ అని ఫ్రేమ్ చేసింది గత 10 ఏళ్ల ముందు, అవి అలాగే ఆగిపోయాయి. ఇక్కడ మన ఇన్కమ్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ లిమిట్స్ మాత్రము ఎక్కువ పెరగట్లేదు, ఇన్ఫ్లేషన్ ఓరియంటెడ్ గా పెరగట్లేదు లిమిట్స్ అన్ని. సో అది ఉంది, మేబీ ప్లానింగ్ నెక్స్ట్ స్టేజ్ లో ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ జాయింట్ ట్యాక్స్ ఈజ్ ద గ్రేట్ కాన్సెప్ట్. డెఫినెట్ గా సార్, ఖచ్చితంగా. అది ఎందుకంటే ఇప్పుడు ఒక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎందుకు ఇచ్చారంటే ఒక బేసిక్ ఖర్చుల గురించి మనం ట్యాక్స్ వేయద్దు. 4 lakhs వరకు ఒక పర్సన్ కి ట్యాక్స్ వేయద్దు అన్నారు. ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు 8 లక్షల వరకు వేయద్దు. కానీ ఇప్పుడు ఒకరు ఎర్నింగ్ ఉన్నప్పుడు 4 లక్షల బెనిఫిట్ ఏం కరెక్ట్ కాదు, 8 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు వైఫ్ ఎర్నింగ్ లేక వాళ్ళ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కాబట్టి. సొసైటీ ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇంత ఖర్చులు బేర్ చేయగలనా అని పెళ్లి చేసుకోవడానికి వెనకాడుతున్నారు, పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని పెంచగలమని దానికి వెనకాడుతున్నారు. ఆలోచిస్తున్నారు సార్. ఈవెన్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ సాఫ్ట్వేర్ లో ఉండి 2 lakhs 1 lakh శాలరీ డ్రా చేస్తున్న వాళ్ళు కూడా కిడ్స్ ని పెంచగలుగుతామా లేదని ఆలోచన. సెకండ్ కిడ్కి వెళ్ళాలంటే పెద్ద డిస్కషన్ అయిపోయింది అది. అవును, మొదటి కిడ్ తాగిపోవటం. అప్పట్లోనే బాగుండే, ఇన్కమ్స్ ఇంత లేకపోయినా ఇవన్నీ గురించి ఆలోచించేవాళ్ళు కాదు. అవును అవును అవును. సో డెఫినెట్ గా చాలా మంచి విషయం సార్, జాయింట్ టాక్సేషన్ కనుక పట్టకొస్తే దాంట్లో అయినా ఎక్కువ బెనిఫిట్ ఇచ్చి. దీంట్లో కూడా ఏంటంటే సార్, ఎవరికైతే ఇన్కమ్స్ డిఫరెంట్ ఉన్నాయో, లేకపోతే స్పౌస్ కి ఇన్కమ్ లేకుండా మనకి ఇన్కమ్ ఉండడము, మనం హై స్లాబ్ లో ఉండడము, లేకపోతే వాళ్ళు మనం ఒకరు తక్కువ స్లాబ్ ఒకరు ఎక్కువ స్లాబ్ లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ తప్ప, ఈక్వల్ పార్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు 12 lakhs, ఇద్దరు 20 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. జస్ట్ ఐటీఆర్ ఒకటి తగ్గుతుంది అంతే. అక్కడ ఓకే, ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ కొద్దిగా కంప్లైంట్స్ డిఫరెన్స్ ఉంటుంది కానీ అవి చాలా తక్కువ కేసెస్ కదా సార్. ఇద్దరు వర్కింగ్ ఉన్న వాళ్ళు నాకు తెలిసి 30% ఉంటారు కపుల్స్. తక్కువ బెనిఫిట్. సింగిల్ ఇన్కమ్ మీద సర్వైవల్ ఫ్యామిలీస్ 70% అబౌవ్ ఉంటాయి, వాళ్ళకి పెయిన్. మళ్ళీ సింగిల్ ఇన్కమ్ లో కిడ్స్, మళ్ళీ దాంట్లో స్పెషలైజ్డ్ హెల్త్ ఛాలెంజెస్ ఉన్న కిడ్స్, అది హ్యూజ్ పెయిన్. అది కదా అడ్రస్ చేయాలి. దాని గురించి స్పెషల్ ఖచ్చితంగా ఒక సెక్షన్ తీసుకొచ్చి దానికి స్టాండర్డ్ ఫిక్స్డ్ అమౌంట్ అయినా పెట్టాలి డిడక్షన్ లాగా రిలేటెడ్ కి. మెడికల్ కి ఎంత అయినా అది బేర్ చేయాలి సార్. మెడికల్ అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు థెరపీలు అవన్నీ చాలా వచ్చాయి, చాలా బాధాకర విషయాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇంత ట్యాక్సులు కట్టి మళ్ళీ డబ్బు అంతా అక్కడ పోతే కష్టం కదా. అంతే కదా సార్, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో ట్యాక్సెస్ పే చేసిన హెల్త్ గానీ ఎడ్యుకేషన్ గానీ దే విల్ గివ్ క్వాలిటీ. మన దగ్గర అది ఇంకా రావాలి. థ్యాంక్స్ సునీల్ గారు. జాయింట్ టాక్సేషన్ గురించి సాధ్యమైనంత ఈజీగా అర్థమయ్యేదానికి చెప్పే ప్రయత్నం చేసాం. చూద్దాం ఎంతవరకు అర్థమవుతుందో. థ్యాంక్స్ అండి.